టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చరిత్ర సృష్టించారు. లోకేష్ మంగళగిరిలో 36,000 ఓట్లతో విజయడంకు మోగించారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగా టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీడీపీ చివరిగా 1985లో మాత్రమే విజయం సాధించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయడంకా మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై 36,000 ఓట్లతో గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అక్కడ గెలవలేదు. ఇక 2019లో లోకేష్ పోటీ చేసి ఓడిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.